ఈ చిన్న కుక్క పిల్లలు చూడండి పాపం ఎంత దీనంగా చూస్తూ ఉన్నాయో. వాళ్ళ తల్లి ఎక్కడుందో తెలవక పొద్దున్నుంచి ఒక చుక్క పాలు లేక పాపం ఎలా చూస్తూ ఉన్నాయో. మానవులు మరీ మృగాల్లాగా మారిపోతున్నామండి రాను రాను చూస్తుంటే. ఎందుకంటే వీటిని ఆ లోపల ఉన్న వాటిని తీసుకుని వచ్చి ఇక్కడెక్కడో దూరంగా కాంపౌండ్ వాళ్ళ లోపల చెత్త వేసే ప్లేస్లో తీసుకొచ్చి వీటిని పాడేశారు. అక్కడ ఉన్న హౌస్ కీపింగ్ వాళ్ళు వాచ్మెన్లు ఎవరు పాడేశారో మొత్తం మీద. ఇది రోజంతా తల్లి నా చుట్టూ తిరుగుతూ ఉంటే ఏమైందా అనే డౌట్ వచ్చి నేను వాళ్ళకి వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళని అడిగితే అప్పుడు తెలిసిందనమాట పాడేశారు అట్లా పలానా ప్లేస్లో అని. సో మీ వచ్చి చూస్తే పాపం ఈ పిల్లలకు ఎంత దీనంగా చూస్తూ కనపడ్డాయి బయటికి. ఎంతో బాధగా అనిపించిందండి పాపం ఈ పిల్లల్ని చూసి. సో వీటిని రెస్క్యూ చేసి ఇప్పుడు వీటి తల్లి దగ్గరికి చేరుస్తాను. నాగేంద్ర కుమార్ అండి, ఇక్కడ దగ్గరలో విజయనగర్ కాలనీలో ఉంటారు. మేము ఇక్కడ వెతుకుతూ ఉంటే చూసుకుని పాపం దీన్ని నేను తీసుకుంటానండి, నేను పెంచుకుంటానండి అని చెప్పి తీసుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి నాగేంద్ర గారు. బట్ జీవితాంతం మీరు దీన్ని మీ పిల్లలానే చూసుకోవాలి, అది ఒక్కటే మనకి ఇంపార్టెంట్. ప్రేమగా చూసుకుని దీనికి వ్యాక్సినేషన్లు ఇప్పించుకుంటా ఉంటే ఎంతో లవబుల్గా ఉంటాయండి ఇవి. మొత్తానికి తల్లిని పిల్లల్ని కలిపామండి. ఒక పిల్లని అయితే వేరే వాళ్ళు దత్తత చేసుకున్నారు, ఇంకా 2 ఉన్నాయి. దయచేసి ఎవరైనా వచ్చి పాపం వీటిని కూడా దత్తత చేసుకోండి. ఇక్కడే మా గేట్ దగ్గరనే పెట్టామన్నమాట దీన్ని, ఇంకా ప్లేస్ ఎక్కడ లేక ఆ తల్లి కూడా కష్టం తగ్గిద్దామని. కళ్ళ ముందు కనపడే దేవుని వదిలేసి ఎక్కడెక్కడో నెతుకుతూ ఉంటామండి. మూగజీవాల్లోనే ఎప్పుడు కూడా దేవుడు ఉంటాడు. అలాగే ఇది కాలభైరవ వాహనం అని అందరికీ తెలుసు. అయినా కూడా వీటిల్ని అంతగా ఎవరూ ప్రేమించరు, ఎందుకనో అర్థం కాదు. వీటిని మనం పెంచుకుంటే ఆరోగ్యపరంగా ఫైనాన్షియల్ పరంగా లాభమే కాకుండా ఇంకోటి ఏంటంటే మీరు ఒక్కసారి ఒక చిన్న ముద్ద వేసి పాపం దీన్ని ప్రేమించడం మొదలెట్టిన తర్వాత మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అన్న దానికి అవసరం ఉండదండి. దానికి ఓన్లీ కొంచెం ప్రేమ, ఇంత అన్నం చాలండి. అవి జీవితాంతం మీతోనే ఉంటాయి, అంత ప్రేమను చూపిస్తూ ఉంటాయి అనమాట. ఆ ప్రేమను మనం మర్చిపోలేము. సో ప్రతి ఒక్కరు కూడా ఇట్లా మూగజీవాల పట్ల కంపాషన్ పెంచుకోవాలండి.